హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ట్రెండ్స్ వ్లాగ్స్. ఈరోజు అయితే ఒక చిన్న వ్లాగ్ అండి. సో సర్ప్రైజ్ వ్లాగ్ ఏంటంటే మనమైతే నల్లపనేని శిల్పకళాధామంకి అయితే వెళ్తున్నాము. సో మనం ప్రీవియస్లో కూడా ఈ వీడియో ఒకటి పెట్టామండి ఈ పార్క్కి సంబంధించి. ఇప్పుడు మనకి ఫెస్టివల్స్ కాబట్టి అంటే చాలామంది విజిట్ చేస్తున్నారు ఈ ప్లేస్ని. సో ఈ టైంలో మీకు ఇంకొక వీడియో, ఇప్పుడు అక్కడ ప్లేసెస్ కూడా చాలా మారిపోయింది. సో ఈరోజు మనం విజిట్ చేయబోయే ప్లేస్ వచ్చేసరికి నల్లపనేని శిల్పకళాధామం అనే చిల్డ్రన్స్ పార్క్ అండి. సో అక్కడ ఉన్నటువంటి ప్రకృతి అందాలని మీకైతే నేను ఈరోజు చూపించబోతున్నాను. సో మనం ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉన్నామంటే కొండవీటి ఘాట్ రోడ్లో ఉన్నామండి. ఇలానే స్ట్రైట్కి వెళ్ళిపోతే ఈ వేలో మనం ఘాట్ రోడ్కి వెళ్ళిపోతాము. అలా వెళ్ళకుండా ఇక్కడ మనకి చిన్న వే కనిపిస్తుంది అనమాట. ఆ వే మనం గుర్తుపట్టుకోవడానికి ఇక్కడ మనకి ఒక పెద్ద బోర్డు ఉంటుంది. ఈ బోర్డు మీద మనకి నల్లపనేని శిల్పకళాధామం చిల్డ్రన్స్ పార్క్ అనే పేరు అండ్ మనకి ఇక్కడ ఏమేమి ఉంటాయి అన్నీ కూడా ఒక పిక్చర్ అయితే మనకి ఇచ్చేసారండి. కొత్తగా వచ్చేవాళ్ళు అసలు కన్ఫ్యూజ్ అవ్వనవసరం లేదు. చాలా ఈజీగా మీరు ఇటువైపు టర్న్ అయిపోతే మనము పార్కుకి అయితే ఎంటర్ అయిపోతామండి. ఇక్కడ మనకంటే టికెట్స్ ప్రైస్ ఏంటి అంటే కిడ్స్కి అయితే 10 రూపీస్ అని, పెద్దవాళ్ళకైతే 20 రూపీస్ అని, అండ్ మనం ఇక్కడ ఏమేమి చూడొచ్చు, ఇక్కడ ఏమేమి ఉంటాయి మనకి ఈ పార్కులో అనేది అంతా కూడా మనకు ఒక పెద్ద బోర్డు అయితే ఇక్కడ ఇచ్చేసారండి. సో ఇప్పుడు నేను మీకు అర్థం అవడం కోసం మనము ఈ ఘాట్ రోడ్లో ఉండే బోర్డు అనేది మీకు చూపిస్తున్నాను. సో ఇలా మనము చిన్న వే కనబడుతుంది. మనకు వచ్చేసరికి ఇక్కడ వరకు అంతా కూడా మనకి అంటే హైవే లాగా ఉంటుంది. ఇక్కడ నుంచి అంతా కొంచెం మట్టి రోడ్డు లాగా ఉంటుందండి. మనము కానీ వెహికల్స్ ఈజీగా వెళ్ళిపోతే వస్తాయండి, ఏం ప్రాబ్లం లేదు. వే అంతా నార్మల్గానే ఉంటుంది. సో ఇక్కడ మీకు చూస్తే కూడా చాలా వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి. మనం కూడా ఇప్పుడు ఇట్లానే వెళ్తున్నాము. ఇప్పుడు వెళ్ళిపోదాము. పార్క్ అంతా లోపల ఎలా ఉంది ఏంటి అనేది అయితే నేను చూపిస్తాను. సో మనం ఇప్పుడైతే వెళ్దాము. సో ఇందాక మనం చూసిన వే నుంచి మనము వెహికల్లో ఒక 10 or 15 minutes ట్రావెల్ చేసామంటే మనము పార్కుకి రీచ్ అయిపోతామండి. సో ఇప్పటికే చాలామంది వచ్చేసారు విజిటర్స్. అండ్ మనకి పార్క్ బయట అనేది మనకి అవుట్ లుకింగ్ అనేది ఇలా ఉంటుంది. సో చూడొచ్చు మీరు ఎంట్రన్స్. అండ్ మనకి ఎంట్రన్స్ అటు ఇటు పెద్ద పెద్ద సింహపు బొమ్మలు ఉంటాయండి. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి ఆంజనేయ స్వామి దేవుడి బొమ్మ ఉంటుంది. ఎవరైనా దండం పెట్టుకొని పెద్దవాళ్ళు అలా లోపలికి వెళ్ళొచ్చు. అండ్ మనకి పార్క్ స్టార్ట్ అవడంతోనే మనకి వచ్చేసరికి మంచి గ్రీనరీ అండి. ప్రకృతి అందాలు ఏమైనా మీరు చూడాలి, ఎక్కువ మీరు నేచర్లో గడపాలి అంటే మీరు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేసు. అండ్ పిల్లలు పెద్దలు అంటే చిన్న పిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ మొత్తం కలిసి రిలేటివ్స్ పండగ టయాల్లో లేదంటే ఫంక్షన్స్ టయాల్లో మనం కలిసినప్పుడు మనం అందరం తప్పకుండా ఒక ప్లేస్కి విజిట్ చేయాలి, చాలా హ్యాపీగా గడపాలి అంటే తప్పకుండా గుంటూరుకి దగ్గరగా ఉన్నటువంటి నల్లపనేని శిల్పకళాధామం చిల్డ్రన్స్ పార్క్ని అయితే విజిట్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మీకు ఎంతసేపైనా ఉండాలనిపిస్తుంది తప్ప బయటికి రావాలని అయితే అనిపించదండి, అంత బాగుంటుంది. ఈరోజు అయితే ఎంతమంది వచ్చారో, ఎందుకంటే కనుమ పండగ ఈరోజు చాలామంది అందరూ రిలేటివ్స్ అని అంటే ఒకరి ఇంట్లోకి ఒకరు విజిట్ చేయడము, చాలామంది బంధువులు ఊర్ల నుంచి, అలానే పిల్లలు ఎడ్యుకేషన్ చదువుకునే వాళ్ళు, జాబ్స్ చేసేవాళ్ళు వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వస్తూ ఉంటారు. ఇలాంటి టైంలో మనం ఒక ప్లేస్కి వెళ్ళాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. సో అలా అనుకొని ఈరోజు చాలామంది అయితే వచ్చారండి. సో మీరు చూస్తున్నారు కదా ఇటువైపు అంతా అంటే వెహికల్స్ అన్ని పార్కింగ్ అవుతాయి. మనం ఏ వెహికల్ అయినా రావచ్చండి. మనకి అంటే రోడ్ అయితే మాత్రం చాలా ఈజీగా ఉంటుంది, వెళ్తాయి వస్తూ ఉంటాయండి. సో మనం బయట లుకింగ్ అనేది మీకు ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తున్నాము. చాలామంది వస్తున్నారు, అంతా చూస్తున్నారండి. చాలా బాగుంది ఈరోజు అయితే. చాలా ఇక్కడ చెప్పాలంటే ఒక సందడి, ఒక పండగ వాతావరణం ఇక్కడ పార్క్ దగ్గర కనబడుతుంది. మనకి ఎక్కువగా హాలిడేస్ టైంలో అయితే చాలామంది ఉంటూ ఉంటారు. రెగ్యులర్గా కూడా అండి మీకు ఎప్పుడు పార్క్ అనేది క్లోజ్డ్ అనేది ఉండదండి. మీరు ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు, మార్నింగ్ నుంచి మీకు నైట్ వరకు ఎప్పుడైనా మీరు చక్కగా రావచ్చు. నైట్ మీకు లైట్లు వేసేస్తారు, అంతా కూడా నైట్ అయితే ఇంకా బాగుంటుందండి. అండ్ కొత్తగా వచ్చే వాళ్ళకి అంటే వేరే ప్లేసెస్ నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఏంటంటే ఇక్కడ రూమ్స్ ఉంటాయి. రూమ్స్ ఉన్నప్పుడు మీరు చక్కగా ఇక్కడ మీరు స్టే చేయొచ్చు. ఎందుకంటే 2 or 3 days స్టే చేయొచ్చు. ఎందుకంటే ఈ ప్లేస్కి వన్స్ మీరు విజిట్ చేస్తే మీకు దూరంగా కనిపిస్తున్నాయి కదా, అవి మనకి కొండవీటి ఘాట్ రోడ్ అనమాట. సో ఘాట్ రోడ్డు అందరూ చాలామంది పైకి వెళ్ళి అక్కడంతా చూస్తూ ఉంటారు, చాలా ఫొటోస్ అక్కడ దిగుతూ ఉంటారు. అలానే అక్కడి నుంచి మీకు కొంచెం లెఫ్ట్ సైడ్లో ఇంకొక కొండ మీద మీకు వచ్చేసరికి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందండి, స్వయంభూ అనమాట. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఎల్లో కలర్లో, ఇది మనకి టెంపుల్ అనమాట. ఇక్కడ కూడా మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చు, వెహికల్స్ మీకు ప్రొవైడ్ ఉంటుంది. సో ఈరోజు అయితే విజిటర్స్ అయితే చాలామంది వచ్చారండి, చాలామంది వచ్చారు. లోపలైతే అంత బాగుంటుందండి. సో ఎక్కడ చూసినా మనకి అంటే రకరకాల చెట్లు ఉంటాయి. అన్ని రకాల చెట్ల మధ్యలో చాలామంది ఫ్యామిలీస్తో అలా హ్యాపీగా గడపడం కోసం చాలామంది విజిట్ చేస్తూ ఉంటారండి. ఈరోజు మనం లోపలికి వెళ్ళి ఎలా ఉంది ఏంటి అని అయితే మనం చూద్దాం మొత్తం అయితే క్లియర్గా. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్తున్నామండి. ఇక్కడ మనకి ఎంట్రన్స్ టికెట్ కూడా చాలా లెస్ ప్రైస్ అండి. లెస్ ప్రైజెస్తో మనకి చాలా ఎంజాయ్గా మనకి హ్యాపీగా గడిపి రావాలంటే తప్పకుండా మీరైతే మీ
పెద్దవాళ్ళతో మీ పిల్లలతో మీరందరూ కలిసి ఫ్యామిలీగా మీ రిలేటివ్స్ అందరూ కలిసి తప్పకుండా విజిట్ చేసే ఒకే ఒక ప్లేస్ గుంటూరుకి దగ్గరలో ఉంటుంది. నల్లపనేని శిల్పకళాధామం అనే పార్క్ అంటే చిల్డ్రన్స్ పార్కు. ఇప్పుడు మనం లోపలికి వచ్చేసాము. లోపలికి వచ్చినప్పుడు మనం రైట్ సైడ్లో ఫస్ట్ వెళ్ళాలి. ఇలా వెళ్తూ ఉంటే మీరు ఒకసారి వే చూడండి. సో వేకి అటువైపు ఇటువైపు మనకి 2 సైడ్స్ మనకు వచ్చేసరికి చెట్లు ఉంటాయి. సో ఇది వే అయితే చాలా పొడవు ఉంటుందండి. మనకి ఇట్లా చెట్లు ఉంటాయి అండ్ మధ్య మధ్యలో ఇలా మనకి దేవుడి బొమ్మలు ఉంటాయి. సెలబ్రిటీల బొమ్మలు, దేవుడి బొమ్మలు అంటే ప్రముఖుల విగ్రహాలన్నీ మనకి ఇక్కడ కనబడుతూ ఉంటాయి. మనము మన పిల్లలకి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీసుకెళ్ళచ్చు. సో చూస్తున్నారు కదండి, ప్లేస్ అయితే ఆసమ్గా ఉందండి. నల్లపనేని శిల్పకళాధామం అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, న్యూ కపిల్స్ ఇక్కడ మనకి షూటింగ్ కూడా జరుగుతుంది. వాళ్ళు వీడియో షూట్ చేసుకుంటున్నారు, ఫోటో షూట్ చేసుకుంటున్నారు. ఫోటో షూట్కి అయితే ఈ ప్లేస్ అయితే చాలా చాలా అవసరంగా ఉంటుందండి. మనము ఎంతెంతో బడ్జెట్ పెట్టుకొని వేరే వేరే ప్లేసెస్కి వెళ్లకుండా మన గుంటూరులో చాలా తక్కువ లో బడ్జెట్లో ఈ రోజు అయితే ఇక్కడ చాలా మంది అంటే న్యూ కపుల్స్ వీడియో షూట్ అండ్ ఫోటో షూట్కి అయితే వచ్చారండి. వాళ్ళని కూడా మనం పలకరిద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విషెస్ అయితే కన్వే చేద్దాము. విష్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అండి అండ్ కనుమ శుభాకాంక్షలు. సో ఇక్కడ ఎలా ఉంది మీకు ప్లేస్ అంతా? ప్లేస్ బాగుందండి. అంటే ఫోటోలు దిగడానికి లొకేషన్ బాగుంటుందని సెపరేట్గా స్పెషల్గా మా వాళ్ళు సెలెక్ట్ చేసి మరి తెచ్చారు. వచ్చినాక చాలా బాగుంది చూడటానికి. నార్మల్ లొకేషన్ కానీ పిల్లలు ఆడుకోవడానికి కానీ సో బ్యాక్గ్రౌండ్ కొండ కానీ అంతా ఎవ్రీథింగ్ బాగుంది. మీరు లోకల్ గుంటూరు వాళ్ళ లేకపోతే వేరే ప్లేస్ నుంచి వచ్చారా? గుంటూరే కానీ కొంచెం దూరం అన్నమాట. పాలెం మండలం అని అకామిడేషన్ తీసుకున్నారా? ఇక్కడ రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. సో వన్ డే అంటే మనం డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కానీ ఇక్కడ ఇవన్నీ అవైలబుల్లో ఉన్నాయి. సో అంతా ఎవ్రీథింగ్ గుడ్ అనమాట. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు బాగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో చూసారు కదండి, ఇక్కడైతే మనకి అకామిడేషన్ ఉంది, చాలా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. నల్లపనేని శిల్పకళాధామం తప్పకుండా విజిట్ చేయండి. మీరు వేరే ప్లేసెస్ నుంచి ఇక్కడికి విజిట్ చేసే వాళ్ళు కూడా ఇక్కడ మీకు అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి అండ్ మనకి మంచి నేచర్లో మనం చాలా బాగా ఎంజాయ్ చేయగలుగుతాము. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ వాల్యుబుల్ వర్డ్స్ మాకు అందించినందుకు. సో మనం స్టార్టింగ్ నుంచి చూస్తే అక్కడ నుంచి మనకి ఇదంతా కూడా స్ట్రైట్ లైనే అనమాట. మనం ఇప్పుడు ఇలా సర్కిల్ అవ్వాలి. ఈ సర్కిల్ అయ్యేంత వరకు మనకి రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ బోత్ సైడ్స్ మనకి అంటే చెట్లు ఉంటాయి, రకరకాల చెట్లు ఉంటాయి. వాటితో పాటు మనకి అన్ని రకాల సెలబ్రిటీ పిక్స్ కూడా చూసాము. ఎక్కడైనా మీరు స్టే చేయొచ్చండి. ఫుడ్ మీరు ఎక్కడైనా ఫుడ్ తెచ్చుకొని కూడా మీరు ఈ ప్లేసుల్లో తినొచ్చు. సో ఇంకా అటు టర్న్ అవుతాము, అటువైపు కూడా ఎలా. సో ఇక్కడ మనం ఫస్ట్ చెప్పాల్సింది చెట్లు అండి. మనకి చుట్టూతా ఉండే చెట్లు చాలా చాలా డిఫరెంట్ అండి. ఇక్కడ వీళ్ళు అంటే పార్కు వాళ్ళు ఇక్కడ వేసిన ప్రతి ఒక్క పూల మొక్క మనకి రెగ్యులర్గా మనకి బయట కనపడేది కాదు. ఇక్కడ చూడండి, అసలు పింక్ కలర్లో మనకి ఇలాంటి పెటల్స్ అంటే మనము ఇలా షూట్ చేసుకునేటప్పుడు వీటి మధ్యలో కూర్చొని మనం ఏదైనా పిల్లల బర్త్డేస్ ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ మనం చూస్తున్న ఈ ఫ్లవర్స్ కూడా అసలు ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా మనకి చాలా డిఫరెంట్ అండి. ఈ పూల మొక్కలు కూడా ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ఆహ్లాదకరం, అలానే మనకి మనసు అనేది కూడా చాలా రిలాక్స్డ్గా ప్రశాంతంగా ఉంటుంది. నవ్వేడేస్ మనం అందరం చాలా చాలా బిజీ లైఫ్లో ఉన్నామండి. ఇలాంటి బిజీ లైఫ్లో వన్స్ ఒకసారి ఇలా విజిట్ చేయండి, తప్పకుండా విజిట్ చేయండి. మన గుంటూరుకి అతి దగ్గరలో కొండవీటి ఘాట్ రోడ్డుకి అతి దగ్గరలో మీకు నల్లపనేని శిల్పకళాధామం అండి. పార్కు పేరు. ఎంట్రన్స్ విన్నారు కదా, కిడ్స్కి ఓన్లీ 10 రూపీస్, పెద్దవాళ్ళకైతే 20 రూపీస్. మనం ఫుడ్ మనమే తెచ్చుకోవచ్చు. మనం ఏదైనా ప్లేసెస్కి వెళ్తే ఫుడ్ ఎలా ఉండదు, మనము బయట మనం ఫుడ్ తీసుకోవాలి. సో దానివల్ల మనకి ఏంటంటే చెప్పాలి అంటే మనకి ఎక్స్ట్రా మనీ కూడా అవుతుంది. సో ఇక్కడ అలాంటిది ఏం లేదండి. మీ రిలేటివ్స్ అందరూ చక్కగా కలిసి రండి. చక్కగా మీకు నచ్చిన ఫుడ్ మీరే మంచిగా అన్ని రకాల పిండి వంటలు డిషెస్ వండుకోండి, తెచ్చుకోండి. ఇక్కడ చక్కగా స్టే చేయండి, ఇక్కడ మీరు భోజనం చేయండి. టైం కూడా చాలా బాగుంటుంది. ఇదంతా మీకు ఓన్లీ ఇంకా చెట్లు వ్యూనే నేను చూపిస్తున్నాను. సో ఇంకా మనం లెఫ్ట్ సైడ్ టర్న్ అయ్యి అటువైపు మిడిల్లోకి వెళ్తే కిడ్స్ ప్రపంచం ఉందండి. సో అటువైపు వెళ్ళామంటే ఇంకా పిల్లల్ని మనం సో మనమైతే కిడ్స్ సెక్షన్కి లెఫ్ట్ సైడ్ టర్న్ అయ్యేటప్పుడు మనకి ఇక్కడ ఒక 2 ప్లేసెస్ ఉంటాయి. ఒకటేమో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అండ్ ఎనదర్ వన్ వచ్చేసరికి మనం ఏదైనా లంచ్ తెచ్చుకుంటాం కదండి. లంచ్ తెచ్చుకుంటే ఇక్కడ మనం స్టే చేసి కొంచెం లంచ్ తినడానికి ఇక్కడ మనకి ఒక వ్యూ అనేది ఏర్పాటు చేశారండి. సో ఈ ప్లేసెస్ కూడా చూద్దాము. ఇక్కడ మనకి టైగర్ బొమ్మలు అన్నీ ఉంటాయి. సో ఇవన్నీ చూసి నిజం అనుకోవద్దండి, ఇవన్నీ కూడా మనకి బొమ్మలు మాత్రమే, పిల్లలు ఆడుకోవడానికి మనకి మధ్యలో పెట్టారు. ఇలా మనకి అన్ని రకాల దేవుడి బొమ్మలు అన్నీ ప్రతి దగ్గర మనం కూర్చోడానికి ఒక చైర్ లాగా ఏర్పాటు చేశారండి. మన ఫొటోస్
అలా దిగడానికి బాగుంటుంది. మనకి ఇక్కడ భోజనం చేసేప్పుడు ఎండ పడకుండా ఇక్కడ మనకి రోప్ ఏర్పాటు చేశారు. చాలా బాగుందండి ఈ ప్లేస్, చూడండి ఎంత బాగుందో. సో ఇక్కడ మనము అంటే భోజనం చేసేసుకొని కిందకు వచ్చేసి ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఉంది. తర్వాత అయిపోయిన తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళామంటే మనకి ఇక్కడ 2 ఏనుగు బొమ్మలు ఉంటాయి పెద్ద పెద్దవి. సో వాటి పక్క నుంచి మనం పైకి వెళ్ళామంటే మనకి స్విమ్మింగ్ పూల్ ఉంటుందండి. వాటి కింద కూడా అంటే ఆ స్విమ్మింగ్ పూల్ కింద కూడా స్టే చేసి మనం చైర్స్ ఏర్పాటు చేశారు. అక్కడ కూడా మనం భోజనం చేయొచ్చు. అండ్ మనము అక్కడ ఉండే స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ మీద నుంచి మనం పైకి వెళ్ళిపోతే పైన స్విమ్మింగ్ పూల్ అనేది ఉంటుంది. ప్రెజెంట్ అయితే వాటర్ లేవు, కానీ అయితే మనకి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా మనకి స్విమ్కి కూడా ఏర్పాటు అనేది అంతా ఉంటుందండి. సో వాటర్ అంతా కనివే ఉంటుంది. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇప్పుడు మనకైతే వాటర్ అయితే ఏర్పాటు చేయలేదు. సో కానీ అయితే మన ప్లేస్ అయితే చూపిద్దాము. సో ఇప్పుడు మనకి పైకి ఎక్కుదామండి, స్విమ్మింగ్ పూల్ కూడా చూద్దాము. సో ఇప్పుడైతే మనము స్విమ్మింగ్ పూల్ పైకి అయితే వచ్చామండి. ఇక్కడ మీరు చూస్తే ఇదంతా మీకు స్విమ్మింగ్ పూల్ చాలా అంటే మనకి అటు ప్లేసెస్ ఎంజాయ్ చేయొచ్చు, అలానే మనకి కిడ్స్ ఎంజాయ్ చేయొచ్చు, అలానే స్విమ్మింగ్ పూల్ కూడా మనకి ఇక్కడ అరేంజ్మెంట్ ఉంది. సో ఇలా యాక్టివిటీ అయితే ఎక్కడ ఉండదండి. అండ్ మనం పైకి ఎక్కామనుకోండి, ఒకసారి చూడండి వ్యూ అంతా సూపర్ ఉందండి. చాలా 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 బాగుంది. సూపర్ ఉందండి. చాలా 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 బాగుంది. చాలా బాగుందండి వ్యూ చూడండి. అసలు చెట్లు కానీ ఎంత బాగుందో. ఒకసారి మీకు సర్కిల్ అంతా మనకి పార్క్ ఎలా ఉంటుంది. సో ఈ మిడిల్ అంతా మనకి పార్క్ అనమాట. అండ్ ఇట్లనే రైట్ సైడ్ తిరిగేస్తే మనకి సో చూస్తున్నారు కదా కొండలు ఎంత బాగున్నాయో. ఇలాంటి నేచర్ ఉన్న అంటే ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలో ఖచ్చితంగా మంత్లీ వన్స్ మనం మన ఫ్యామిలీతో మన కిడ్స్తో మనమైతే ఎంజాయ్ చేయాలండి. తప్పకుండా రండి నల్లపనేని శిల్ప కళాధామం. సో మనకు వచ్చేసరికి ఎంట్రన్స్ చాలా చాలా లెస్ ప్రైజ్. వచ్చారంటే చాలండి నల్లపనేని శిల్ప కళాధామంకి. ఇక్కడ ఉన్న ప్రతి ప్లేసు మీదే, ఏ ప్లేస్లో అయినా మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేచర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అంత ప్రశాంతంగా అంత బాగుందండి ఇక్కడ నేచర్ అయితే మాత్రం. సో మనం స్విమ్మింగ్ పూల్ కిందకి వెళ్ళిపోయి రైట్ సైడ్ తిరుగుదాము. సో ఈరోజైతే చాలామంది విజిట్ చేశారండి. సో నేనైతే చెప్పే సలహా ఒకటే, పెద్దవాళ్ళతో ఖచ్చితంగా ఇలాంటి ప్లేస్కి రండి. మన ఇంటి పెద్దవాళ్ళని తీసుకురండి. వాళ్ళకి ఇలాంటి ప్లేస్లో గడపాలంటే చాలా సంతోషపడతారు. అండ్ పిల్లలు పెద్దవాళ్ళు ఒకటే చోట మనకి నచ్చిన ఫుడ్ అంతా తీసుకొని చూస్తున్నారు కదా ఎంతమంది విజిట్ చేశారో. చాలా చాలా సంతోషపడతారండి. ఇలాంటి ప్లేస్కి పెద్దవాళ్ళని తీసుకొచ్చామంటే చాలా బాగా గడుపుతారు. ఎందుకంటే చాలా దేవుడి బొమ్మలు ఉన్నాయి, ప్రకృతి చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. సో ఇప్పుడు మనము కిడ్స్ అంటే టాయ్స్ అన్నీ ఉంటాయని చెప్పే కదా ఎగ్జిబిషన్ అన్నీ. సో ఆ ప్లేసెస్కి అయితే వెళ్ళిపోదాము. సో ఇందాక మనం ఎంటర్ అవుతూనే లెఫ్ట్ సైడ్ మనము స్ట్రైట్ చివరి వరకు వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్, అలానే మనం అక్కడ లంచ్ తినడానికి ప్లేసెస్ అవన్నీ చూసేసాము. అక్కడ వ్యూ ఎలా ఉంటుందని కూడా చూసాం. మళ్ళీ అక్కడ నుంచి అలానే లెఫ్ట్ సైడ్ మనం బ్యాక్ వస్తే కరెక్ట్గా కిడ్స్ వరల్డ్ ఎంటర్ అయిపోతున్నాం. సో ఇంక ఇదంతా కూడా మనకి చిన్నపిల్లల ప్రపంచం అన్నమాట. సో చూస్తున్నారు కదా మ్యూజిక్ చైర్స్, వాటి ప్రైజెస్ అసలు లెస్ ప్రైజెస్ అండి. 30, 20 ఇలాంటి ప్రైజెస్ మనము ఎక్కడ ఎగ్జిబిషన్స్ ఎక్కడ కూడా మనం చూడం అసలు. సో పిల్లల్ని కూడా మనం సంతోష పెట్టచ్చు చాలా చాలా తక్కువ బడ్జెట్లో. మీరు వన్స్ ఒకసారి నల్లపనేని శిల్ప కళాధామంకి మీ పిల్లల్ని మీ పెద్దవాళ్ళని తీసుకొని చక్కగా మీరు విజిట్ చేయండి. పెద్దవాళ్ళు చక్కగా చెట్ల మధ్యలో హ్యాపీగా గడుపుతారు. చిన్నపిల్లలు కూడా ఎంజాయ్ చేయడానికి ఇలాంటివన్నీ పెట్టారండి. అసలు ఎన్ని రకాల మనకి ఎగ్జిబిషన్ ఇక్కడ యాక్టివిటీస్ ఉన్నాయంటే మనం చెప్పలేము. మధ్యలో ఇలా మనకి డిఫరెంట్ అంటే చాలా చాలా దేవుడి బొమ్మలు కూడా ఉన్నాయి. ఆ ప్లేసెస్లో మనం నించొని ఫొటోస్ దిగచ్చు. పిల్లల్ని 20 రూపీస్ అండి. యారో షూటింగ్ కేవలం మనకి 20 రూపీస్. ఇట్లాంటి మనకి చాలా యాక్టివిటీస్ అయితే పెట్టేశారండి. చాలా బాగుందండి. అండ్ మనం బయట ఎగ్జిబిషన్స్కి వెళ్తే మనకి అంటే ఎటు చూసినా జనాలు కొంచెము అంతా కూడా రద్దీగా, ఆ వాతావరణం వేరుగా ఉంటుంది. ఇలా మనకి చెట్ల మధ్య ఇలా ప్రకృతి మధ్యలో ఇలాంటి యాక్టివిటీస్లో మనం పిల్లల్ని ఎంజాయ్ చేస్తే చాలా నేచర్కి నేచరు, అలానే వాళ్ళ ఆనందానికి కూడా ఇంకా అసలు హద్దు అనేది ఉండదు. చాలా అయితే బాగుందండి. ప్రతి యాక్టివిటీ మీకు ఇక్కడైతే అన్ని రన్నింగ్లోనే ఉన్నాయి. చాలామంది విజిట్ చేసేసారు. చాలామంది ఫ్యామిలీస్తో చాలామంది వస్తున్నారండి. సో ఇప్పుడైతే మనం ఇక్కడ ఇంకొక వ్యూ ఉంది, ఇది కూడా చూద్దాము. సో ఇక్కడ మిడిల్లో మనకు వచ్చేసరికి ఇట్లా స్టెప్స్ ఉంటాయండి. మనకి ఇలా స్టెప్స్ పైన మనకు ఒక సింహాసనం లాగా ఉంటుంది. ఈ ప్లేస్లో కూర్చొని ప్రతి ఒక్కరు ఫోటో దిగుతారండి ఇక్కడికి వచ్చి. ఇది ఒక మనకి స్పెషల్ ప్లేస్ అనమాట. ఈ పైకి ఎక్కిన తర్వాత మనము అంటే ఈ చైర్లో కూర్చున్న తర్వాత మనం ఒకసారి వ్యూ అంతా చుట్టూతా చూడొచ్చండి. వ్యూ చూస్తే ఇక్కడ నుంచి సూపర్గా ఉంటుందండి. పైనుంచి మనము ఫోటో తీసుకోవడానికైనా చాలా బాగుంటుంది. ఒకసారి నేను పైనుంచి చూస్తే మీకు పార్క్ ఎలా ఉంటుంది అనేది క్లియర్గా చూపిస్తుంది. అంటే వన్ సైడ్ ఎలా ఉంటుంది, వన్ సైడ్ ఇటువైపు అంతా మీకు టాయ్ సెక్షన్
సెక్షను, అటువైపు అంతా మనకు వచ్చేసరికి అంటే ప్రముఖుల దేవుళ్ళ ఫోటోలు, అలా మనకి అంతా కూడా చుట్టూతా ఉండే పార్కులు, అంటే చుట్టూతా ఉండే పార్కు చుట్టూతా ఉండే కొండలు అన్నీ మీరు చూడొచ్చండి. చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది వ్యూ అన్నది, చాలా క్లియర్ కట్గా మీరు చూడాలి అంటే. ఎందుకంటే ఇది అనేది మనకి కరెక్ట్గా పార్కుకి మిడిల్లో ఉందండి. పార్కుకి మిడిల్లో మనకి ఇలా ఏనుగులతో ఇలా మనకి స్టెప్స్ లాగా పైకి ఎక్కచ్చు. యాజ్ ఒకరు లేదా ఇద్దరు ఎక్కచ్చండి. ఫోటో కూడా తీసుకోవచ్చు. మనకి అలా మన పైన నించున్నప్పుడు కింద నుంచి కూడా ఫొటోస్ తీసుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి. మీరు ఇక్కడ నుంచి కూడా ఘాట్ రోడ్ చాలా క్లియర్గా కనబడుతుందండి. చాలా చాలా క్లియర్గా కనబడుతుంది. ఈ ప్లేస్కి మీరు విజిట్ చేయండి. మీకు ఇక్కడ ఇంకా 2-3 విజిటెడ్ ప్లేసెస్ కూడా ఉంటాయి కాబట్టి అన్ని విధాలుగా మీకు మల్టీపర్పస్గా చాలా బాగుంటుందండి. ఇటు చూసినా చూడండి మనకి వైట్, ఎల్లో, పింక్ అన్ని రకాల పూల మొక్కలు, అన్ని రకాల పండ్ల మొక్కలు, మనం బయట చూడని డిఫరెంట్ పూల చెట్లు అన్నీ అండి. వ్యూ కూడా మీకు ఇటువైపు అన్నీ కూడా అంటే టాయ్స్, అంటే పిల్లల సెక్షన్ కూడా అంత క్లియర్గా కనబడుతుంది. సో పైకి నేను అందుకనే మీకోసం అంత వ్యూ అంతా చూడటం కోసం క్లియర్గా అయితే మీకు వ్యూ చూపిస్తున్నాను. అన్ని రకాల తోటలు ఉన్నాయండి ఇక్కడ మనకి. సపోటా తోటలు, మామిడికాయ తోటలు చాలా బాగా, అంటే ఇక్కడ ఒక వాచ్మెన్ ఉంటారు. ఇక్కడ మనకి పార్కు సిబ్బంది వాళ్ళు కూడా అన్ని రకాల పూల చెట్లతో మనకి అంటే పూల చెట్లు మనకి ఎక్కువగా ఉండేటప్పుడు, పండ్ల చెట్లు మనకి ఇలా డిఫరెంట్ నేచర్ మధ్య వచ్చే గాలి అనేది చాలా ఒక మంచి మెడిసిన్ లాగా కూడా మనకి యూజ్ అవుతుంది. సో వ్యూ అయితే సూపర్గా ఉందండి. తప్పకుండా మీరందరూ విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి. తక్కువ బడ్జెట్లో ఎక్కువగా ఆనందంగా గడపాలి అంటే తప్పకుండా నల్లపనేని శిల్పకళాధామంకి అయితే విజిట్ చేయండి. మనకి గుంటూరుకి అతి దగ్గరలో కొండవీటి ఘాట్ రోడ్ ఉంటుంది. అక్కడ మనకి ఒక వే ఉంటుంది. ఆ వేలోంచి మీరు లోపలికి వచ్చేస్తే మీకైతే క్లియర్ కట్గా అయితే ఉంటుంది. అంటే పార్క్ అనేది మీరు ఈజీగా రీచ్ అయిపోతారండి. కిడ్స్ ఎంజాయ్ చేసే ఎగ్జిబిషన్ ఐటమ్స్ అన్నీ మనకైతే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఉన్నాయండి. సో 1-2 కాదు, అంటే మనకి వచ్చేసరికి చిన్న పిల్లల దగ్గర నుంచి చాలా చిన్న పిల్లల దగ్గర నుంచి మనకి పెద్దవాళ్ళ వరకు ఎంజాయ్ చేయగలిగిన ప్రతి కలెక్షన్ అయితే ఇక్కడ మీకు, అంటే స్లైడర్స్ అని, అలానే మనకి వచ్చేసరికి జంపింగ్ బాల్స్ అని, అలా మనకి డిఫరెంట్ అంటే ఫిష్ రైడర్స్ అని, చాలా అంటే ఉయ్యాలని చాలా అయితే యాక్టివిటీస్ అయితే ఉన్నాయండి. సో వన్స్ మీరైతే తప్పకుండా విజిట్ చేయండి. సండేస్ లేదంటే ఏదైనా హాలిడేస్, పబ్లిక్ హాలిడేస్, లేదంటే మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు, సో ఫంక్షన్ అయిపోయిన నెక్స్ట్ డే అలా ఒక రిలాక్సేషన్గా ఇలా రావాలి అంటే తప్పకుండా అయితే విజిట్ చేయండి. మీకు క్లియర్ అడ్రస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. నల్లపనేని శిల్పకళాధామం అండి. సో చాలా బాగుందండి. మనకి 4-5 ఏజ్ పిల్లలు ఎంజాయ్ చేయగలిగిన కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. అలానే 10 years వాళ్ళకి కొన్ని, అలా మనకి ఏజ్ పరంగా కూడా కొన్ని డిఫరెంట్గా మనకి ఇక్కడ అన్నీ కూడా నీట్గా రెడీ చేసి పెట్టారండి. అవి కూడా అంటే మనం తిరిగే ప్రతి దాని మీద ఒక కార్టూన్ ఫేసెస్ కూడా చాలా డిఫరెంట్గా మనం ఎగ్జిబిషన్లో చూసేటట్లుగా కాకుండా ఇక్కడ మనకి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ మీకు గెస్ట్ రూమ్స్ కూడా కనబడుతున్నాయి. అలానే మనకు వచ్చేసరికి గెస్ట్ రూమ్స్ పక్కన మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి, అవి కూడా చూపిస్తాయి ఇప్పుడు. సో పార్కులో ఇక్కడ మనకి వాచ్మెన్గా వర్క్ చేస్తూ ఉంటారనమాట. చెప్పండి, చాలామంది విజిట్ చేస్తూ ఉంటారండి. నేను ఇప్పుడు 10 సంవత్సరాలుగా నేను ఇక్కడ వాచ్మెన్గా డ్యూటీ చేస్తూ ఉన్నాను. చాలామంది పిల్లల్ని తీసుకొని వచ్చి ఎంజాయ్ చేయడం కానీ బాగా ఉంటుంది. పెద్దలకి, పిల్లలకి, అందరికీ బాగా ఉంటుంది పార్క్. టైటానిక్ చిల్డ్రన్ పార్క్ అండి. ఈ పార్కులో వచ్చేసరికి గెస్ట్ రూమ్స్ ఉంటాయి. అలానే మనకి ఇక్కడ వాచ్మెన్ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇక్కడే స్టే ఉంటారండి. సో మనకి ఏదైనా అవసరం కావాలన్నా, మనకి ఏదైనా నీడ్ ఉన్నా కానీ మనకి వాచ్మెన్ వాళ్ళ ఫ్యామిలీ కూడా మనకి ఫుల్ సపోర్టెడ్గా ఉంటారు కొత్త వాళ్ళకి. అండ్ మనకి వచ్చేసరికి పార్కులో మనకి చాలా చోట్ల అండి ఇట్లా సిట్టింగ్ అనేది ఉంటుంది. చక్కగా మీరు నడుస్తూ ఎక్కడైనా మీ పెద్దవాళ్ళు అలసిపోయినా చేసినా, లేదంటే కూర్చొని ఫొటోస్ దిగాలన్నా చాలా చోట్ల మీకు సిట్టింగ్ చైర్స్ అయితే ఉంటాయండి. ఇక్కడ ఒక డిఫరెంట్ వ్యూ ఉంది, ఇది కూడా చూద్దాము. సో ఈ ప్లేస్ కూడా చాలా బాగుందండి. మనకి మిడిల్లో వచ్చేసరికి అంటే ఇట్లా అంటే దేవుడి బొమ్మ ఉంది. అండ్ మనకు వచ్చేసరికి చుట్టూతో వాటర్ ఫౌంటైన్ అనమాట. ఇలా మనం వెళ్ళడానికి ఒక చిన్న వే ఆఫ్ బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు. సర్కిల్గా మనకు వచ్చేసరికి అక్కడక్కడ మంచి బొమ్మలు పెట్టారు. అండ్ మనకి ఇట్లా డీర్స్ అంటే జింకలు కూడా ఉన్నాయండి. చాలా బాగుంది. అది ఒక చిన్న సర్కిల్ లాగా ఒక డిఫరెంట్ వ్యూ అనమాట. మనం ఇక్కడ ఎక్కడ నించొని ఫొటోస్ దిగినా చాలా బాగుంటుందండి. అసలు ఎటు చూసినా మనకి చెట్లేనండి, చెట్లు పచ్చటి వాతావరణం. చాలా బాగుంది. కొత్తగా మ్యారేజెస్ అయిన వాళ్ళకి, అలానే మనకి వచ్చేసరికి చిన్న పిల్లలకి ఏదైనా బర్త్డేస్ అలా చేయాలన్నా, లేదంటే మన పెద్దవాళ్ళని మనం మంత్లీ వన్స్ ఇలాంటి ప్లేసెస్కి తీసుకొచ్చినా కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకొక ఇటువైపు కొన్ని ఉన్నాయి, అవి కూడా నేను చూపిస్తాను. ఇక్కడ చూసారు కదండి, మోటార్ కార్ అనమాట. ఇక్కడ మనం అంతా మొత్తం సర్కిల్గా ఇలా రౌండ్ వేయచ్చు. ఇక్కడ వెహికల్స్ ఉంది, మీకు కనబడుతుంది కదా వెహికల్ అనేది. అలా మనకి వచ్చేసరికి కార్ వెహికల్ ఉంది, మోటార్ సైకిల్ ఉంది, అలానే మనకి బైక్ కూడా ఉందన్నమాట.
ఇక్కడైతే నేను కూడా వెహికల్ అయితే డ్రైవ్ చేశానండి. యాక్చువల్గా నాకైతే స్కూటీ కానీ ఏ వెహికల్ అయితే రాదు. ఫస్ట్ టైము నాకు చాలా భయం అనిపించింది, కానీ అయితే కొంచెము నేను ఓన్గా డ్రైవ్ చేయడం నాకు కొంచెం హ్యాపీగా ఉందండి. నేను కూడా ఒక రౌండ్ అంతా వేశాను చెప్పాలి అంటే. సో చూస్తున్నారు కదా, చాలా బాగుందండి. పిల్లలైనా పెద్దలైనా ఇలా ఎవరైనా కూడా ఇక్కడికి వచ్చి ఇది ఒక ఫన్ లాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇలా చుట్టూతో మీకు రౌండ్స్ వేయచ్చండి, 3 రౌండ్స్ వేయచ్చు. సో ఇక్కడైతే చాలామంది అంటే యంగ్స్టర్స్, టీనేజర్స్ వాళ్ళైతే సో ఇక్కడైతే చాలా వెహికల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళైతే అలా కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో ఇలా మనకి ఇలా 3 రౌండ్స్ ఉంటాయి అనమాట. 3 రౌండ్స్ మనకి ఒక అమౌంట్ అనేది, ఒక్కొక్క వెహికల్కి ఒక్కొక్క అమౌంట్ అనేది ఉంటుంది. సో మనము సెలెక్ట్ చేసుకున్న వెహికల్ని బట్టి మనం అలా 3 రౌండ్స్ వేసుకొని రావచ్చు. అలా వేసేటప్పుడు కూడా ఫొటోస్ దిగచ్చు, వీడియోస్ దిగచ్చు. అలానే మనం ఇక్కడ కూడా ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంది. సో ఇక్కడైతే కొంతమంది విజిటర్స్ ఉన్నారండి, వాళ్ళని పలకరిద్దాము. సో వాళ్ళ మాటల్లో పార్కు గురించి ఏమనుకుంటున్నారో కూడా విందాము. హాయ్ అండి, మీరు ఫస్ట్ టైం రావడం? అవునండి. చెప్పారా లేకపోతే? లేదు, లాస్ట్ టైము ఇట్లా యూట్యూబ్లో ఈ వీడియోస్ చూస్తుంటే ఇట్లా బాగుంది అన్నారు, అందుకే చేద్దామని వచ్చాను. హాలిడేస్ అని కిడ్స్తో పిల్లలకి వచ్చేసరికి మనకి కిడ్స్ ట్రైన్ అండి, చాలా బాగుంది. మనకి ఇలా రౌండ్ అంతా వెళ్తే మనకి మొత్తం వ్యూ కూడా కనబడుతుంది. కిడ్స్ ట్రైన్ అనమాట, ఫ్యామిలీ మొత్తం అంతా కూడా ఎక్కచ్చు. ఏదైనా కూడా ఇక్కడ మనకు వచ్చేసరికి రీజనబుల్ ప్రైస్ అండి. సో ఇప్పుడు మనం ఒక రౌండ్ వెళ్దాం. సో చూస్తున్నారు కదండి, ఇక్కడ మనకి ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. మనం ఇలా తిరిగేటప్పుడు మనకి చుట్టూతో వ్యూ కూడా కనబడుతూ ఉంటుంది. సో ఏదైనా కూడా రీజనబుల్ ప్రైజెస్ అండి, అసలు 30కి మించి మనకి ఏ ప్రైజ్ లేదనమాట. అన్నీ కూడా 30, 20 చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్. మనము అంటే తక్కువ బడ్జెట్ అండి, తక్కువ బడ్జెట్తో మనం ఎక్కువగా ఆనందంగా గడపాలంటే తప్పకుండా మనమైతే మన కుటుంబంతో విజిట్ చేయాల్సిన ఒక ఏకైక ప్లేస్ అండి. మనకి గుంటూరుకి దగ్గరలో అంటే ప్రకృతితో మనకి ఇన్ని రకాల సదుపాయాలతో మనకి అవైలబిలిటీలో ఉన్న ఒక సూపర్బ్ పార్క్ అండి, నల్లపనేని శిల్పకళాధామం చిల్డ్రన్స్ పార్క్ అండి. సో తప్పకుండా విజిట్ చేయండి. ఆల్రెడీ విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన కామెంట్ సెక్షన్లో మీ వాల్యుబుల్ వర్డ్స్ని మీరు యాడ్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఈరోజే ఈ వీడియో చూస్తున్నట్లయితే సో వాళ్ళకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది. వాళ్ళు కూడా తప్పకుండా వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళి అలానే ఎంజాయ్ చేసి వస్తారు. సో ఇప్పుడైతే మనం నెక్స్ట్ చూద్దాము. సో పిల్లలకైతే అన్ని రకాల గేమ్స్ అయితే ఇక్కడైతే ఆన్ చేసేసారండి. పిల్లలైతే చాలామంది వచ్చేసారు. చాలా గేమ్స్ అయితే పిల్లలు ఎంజాయ్ చేసేస్తున్నారు. సూపర్గా ఉందండి. లొకేషన్ అయితే చూడటానికి చాలా బాగుంది. ఒకవైపు అయితే అంటే పెద్దవాళ్ళందరూ రిలాక్స్డ్గా భోజనం చేయడము, అలానే వచ్చేసరికి ఏదైనా ఫ్యామిలీస్తో కొద్దిసేపు అలా డిస్కషన్ చేసుకోవడం, మాట్లాడుకోవడం అలా హ్యాపీగా గడుపుతున్నారు. అలానే కొత్తగా మ్యారేజ్ చేసిన వాళ్ళు ఫోటో షూట్ చేయించుకుంటున్నారు. అలానే చిన్నపిల్లలు వచ్చేసరికి వాళ్ళ యాక్టివిటీస్లో ఫుల్గా మునిగిపోయారండి. సో అన్ని రకాలుగా ఇక్కడ మనకు వచ్చేసరికి చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉందండి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఫెస్టివల్స్ టైంలో, హాలిడేస్ టైంలో క్రౌడ్ అయితే చాలా మంది ఉంటారండి. విజిటర్స్ చాలా మంది వేరే ప్లేసెస్ నుంచి వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో మీరు చూడొచ్చు, అటువైపు నుంచి వచ్చే వాళ్ళని చూడొచ్చు, అలానే ఇటువైపు ఎంతమంది ఉన్నారో కూడా మీరు చూడొచ్చండి. తప్పకుండా విజిట్ చేయండి. నల్లపనేని శిల్పకళాధామం అండి, మనకి గుంటూరు కొండవీటి ఘాట్ రోడ్కి వెళ్ళే మిడిల్ పార్ట్లో మనకి పార్క్ అయితే వస్తుంది. సో అక్కడ కూడా చూసారు కదా కిడ్స్ ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి కార్నర్లో వచ్చేసరికి జంపింగ్ బగ్ అండి. సో జంపింగ్ బగ్ అంటే అసలు ఇక పిల్లలకి ఇంకా చెప్పలేము, ఓన్లీ 20 రూపీస్ ప్రైస్ అండి. సో పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేసే ఒక బెస్ట్ ఐటమ్ అండి ఇదైతే మాత్రము. అసలు లాస్ట్ టైము నేను వీడియో షూట్ చేసినప్పుడు మా కిడ్స్ కూడా ఇక్కడ ఎంతసేపు గడిపారో అప్పుడు వీడియోలో కూడా నేను షేర్ చేశానండి. చాలా 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 అయితే బాగుందండి ప్లేస్ అయితే. తప్పకుండా అయితే అందరూ విజిట్ చేయండి. మీ ఫ్యామిలీతో విజిట్ చేయండి, మీ బంధువులతో విజిట్ చేయండి, మీ రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి ఇంత మంచి వ్యూ ఒకటి ఉంది అని చెప్పేసి. తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళందరికీ షేర్ చేయండి. సో చాలామంది విజిటర్స్ అయితే ఈరోజు నల్లపనేని శిల్పకళాధామం చూడటానికైతే వచ్చారండి. సో చూస్తున్నారు కదా ఎంతమంది. ఆల్మోస్ట్ నాకు సెకండ్ టైం షూట్ చేస్తున్నా కూడా ఫస్ట్ టైం ఎలా టైం పట్టిందో 5 అవర్స్, సెకండ్ టైం కూడా ఆల్మోస్ట్ నాకు 5 అవర్స్ అయితే పట్టిందండి. సో అంతా ఇక్కడ మనకి చూపించడానికి ఇంకా ఉంది, మిగులుతూనే ఉంది, అంత బాగుందండి. సో విజిట్ చేస్తూనే ఉన్నారండి. నేను ఇక్కడ ఉంటూనే ఉన్నాను, వస్తూనే ఉన్నారు. ఎవరైతే వెళ్ళలేదండి ఇంకా వస్తూనే ఉన్నారు. సో నేను ఫస్ట్ వీడియోలో అయితే లైట్ వేసినప్పుడు వ్యూ ఎలా ఉందో, లైటింగ్లో ఇంకా మీకు ఒక ½ అన్ అవర్ అయితే జస్ట్ 6 అయిపోతే మీకు లైట్స్ వేసేస్తారండి. మీకు 9 వరకు కూడా పార్క్ ఓపెన్లోనే ఉంటుంది. లైటింగ్స్ మధ్య కూడా చాలా మంది ఫొటోస్ దిగుతూ ఉంటారు. సో ప్రెజెంట్ అయితే ఇప్పుడు నేను లైటింగ్స్ వేసేంతవరకు ఉండడం లేదు. మీరు మన ఫస్ట్ వీడియోలో మీరు చూడొచ్చు, మన ఛానల్లోనే ఉంటుంది లింక్ అన్నది. సో మీరు ఆ పార్క్ వీడియో మీరు ఓపెన్ చేసి చూస్తే లైటింగ్లో మీకు వ్యూ ఎలా ఉంటుందో కూడా అర్థమవుతుందండి. సో ప్రతి ఒక్కరూ మీ ఫ్యామిలీతో, మీరందరూ పెద్దలతో, పిల్లలతో సంతోషంగా వచ్చి ఇక్కడ హ్యాపీగా గడుపుతారని నేనైతే కోరుకుంటున్నాను. నేను మీ శోభానండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను.